రాజోడి నియోజకవర్గం చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో విష జ్వరాల ప్రభావంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించి వైరల్ ఫీవర్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను డిఎంహెచ్ఓ పర్మిషన్ల ద్వారా తెలుసుకుని వెంటనే ప్రజా సంక్షేమం దృష్ట్యా అమలు చేయాలని ఎండీఓ మంగా కుమారిని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గత కొన్ని రోజులుగా బ్లీచింగ్ చల్లడం కానీ ఎటువంటి కార్యక్రమాలు పంచాయతీలు వారు కానీ ఏ డిపార్ట్మెంట్కు చెందిన వారు కానీ చేపట్టలేదని అలాగే టీడీపీ సీనియర్ నాయకులు బొట్టు లక్ష్మణరావు పార్థసారథికి తెలియజేయగా పంచాయతీ కార్యదర్శి ఎంవీఎస్ నాగరాజును వెంటనే అమలు జరిపించవలసిందిగా ఆదేశించారు. అయితే అపరిశుభ్రంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకును క్లీనింగ్ చేయించి వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని మరో పీహెచ్సీ శాంక్షన్ అయిన నేపథ్యంలో నరసింహారావు పాలెం చనుబండ గ్రామాల మధ్య నిర్మించుటకు 10 రోజుల్లో తగిన ఏర్పాట్లు చేసి తనకు తెలియజేయాలని తహసీల్దార్ మహమ్మద్ మసూద్ అలీని ఆదేశించారు. ఈ విషయాన్ని ఫాలో చేయాలని తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావును కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు బొట్టు వరలక్ష్మి, సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ అధికార ప్రతినిధులు మందపాటి బసవారెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరడి వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు అత్తులూరి శ్రీనివాసరావు, బొట్టు రామచంద్రరావు, చాగంటి బుచ్చిబాబు, పుచ్చకాయ నోబల్ రెడ్డి, కట్ట నాగ దుర్గారావు, అన్ని డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికారులు పాల్గొన్నారు. బ్లీడింగ్ పాయింట్స్ లో మనం మెడిసిన్ పట్టాలని అంటున్నారు. సో దానికి మీరు ఈఓలందరినీ సెక్రటరీస్ అందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి కెన్ యూ గివ్ ఇన్స్ట్రక్షన్స్, విల్ దే ఫాలో ఇట్? ఇప్పుడు డిఎంహెచ్ గారు దానికి కావాల్సిన ముందు ఏదైతే ఉంటుందో లేకపోతే కెమికల్ ఇస్తారు. ఇచ్చినప్పుడు మీరు అదొక బాధ్యతగా చేయగలరా? యూ హావ్ టు మానిటర్. ఏదో చెప్పేసాను నేను అంటే కుదరదు. ఆయిల్ బాల్స్ కూడా వేస్ట్ అవుతాయి కదా, వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఏమో దాంట్లో గుడ్లోనో లేకపోతే ముంచేసి దాంట్లో వేస్తే చాలు. దొరుకుతుంది కానీ సార్ అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు సార్. పంచాయతీ తరఫు నుంచి ఇది మేము చేస్తాం. ముందు ఇచ్చి మనకి లాస్ట్ మంత్ 13th 14th క్యాంపెయిన్ ఈ 13th 14th క్యాంపెయినింగ్ పెట్టించాం సార్. ఆ రోజు ఈ నాగరాజు గారు అన్నా కదా తప్ప మండలంలో ఇద్దరు తప్ప అసలు సెక్రటరీ లేదు సార్. మొత్తం కీళ్ళు చేయటం ఎండిఓ గారు, ఆ సెక్రటరీ అసలు వచ్చి బ్లీచింగ్ చల్లేవాళ్ళు కానీ డ్రైనేజీలు కానీ వీళ్ళు ఇచ్చిన మెడిసిన్ స్ప్రే చేయడానికి పంచాయతీ రెస్పాండ్ అవుతాయి. సెక్రటరీ గారు సార్ సార్ నమస్తే. ఏం ప్రాబ్లం చెప్పు కరెక్ట్గా. ఎందుకు చేయను ముందు ఇచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం ఏంటి? రీసెంట్ గా గ్రేడ్ 5 సెక్రటరీకి డీడీఓ పవర్ ఇచ్చి ఇన్ఛార్జ్ ఇచ్చారు సార్. ఎవరు నువ్వు ఇన్ఛార్జివా? నేను ఇన్ఛార్జి. రీసెంట్ గా ఇన్ఛార్జ్ ఇక్కడ పర్మనెంట్ సెక్రటరీని 28వ తారీఖున ఆర్డర్ ఇచ్చారు సార్. ఇన్ఛార్జ్ డ్యూటీస్ చేస్తున్నాం సార్. అది తీసుకొచ్చావు ఇప్పుడు మామూలుగా ఇన్ఛార్జ్ అయితే ఉంది. ఇన్ఛార్జ్ దేనికి వేసారు? చేయమనేగా. ప్రాబ్లం ఏంటి నీకు? మనుషులు లేరా? ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారు? వర్కర్స్ 4 ఉన్నారు సార్. ఏం చేస్తారు 4? శానిటేషన్ చేశారు సార్. పొద్దున శానిటేషన్ నువ్వు చేస్తే రోజుకో రోడ్డు చేసుకున్నా కూడా 10 రోజులు 2 రోడ్లు అయిపోతాయిగా. మరి ఏ ఒక్క రోడ్ అని చేసినట్టు అనిపిస్తుందా? 2 days కింద మొత్తం ఊరు మొత్తం బ్లీచింగ్ శానిటేషన్ చేశాను సార్. హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా. ఇప్పుడు మీకు పని చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారా లేదా? మీ దగ్గర వర్కర్స్ ఆ మాట చెప్పండి సార్కి. సార్ చెప్పేది వేరే సబ్జెక్ట్. చెప్పేది వేరే. అందరు ఇద్దరు కంపల్సరీగా వర్కర్లు అంటే దానికి సంబంధించి స్ప్రే చేయాలో వాళ్ళు ఇస్తారు. ఈ బాల్స్ ని తయారు చేయించగలరా? చాలా అదే నోట్ చేసుకోండి. ఒకటి అరేంజ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్ ఫర్ స్ప్రేయింగ్ ది కెమికల్. To cleaning of the drains. And preparing oil balls and spreading into the drains wherever water stagnation is there.
ఈ 3 కంపల్సరీగా చేయాలి. ఇంకేం చేయాలి మేడం? ఇది సరిపోతుంది సార్. వాళ్ళు మిగిలిన ఏవి మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తాం, అంతా సర్వే చేస్తాము. సర్వే చేస్తున్నారు. అన్ని ఊరు చేయగలం మనం. అంటే ఇప్పటికి ఇది ప్రాబ్లమాటిక్ కాబట్టి మనకి ఇప్పుడు చన్నబండ కాదు, చన్నపేట కూడా పెద్ద ప్రాబ్లం. కంట్రోల్ అయింది. అంటే ఇప్పుడు ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ ఇన్ఫెక్ట్ అవుతారు. కొత్తలో వచ్చుగా, కొత్త వాళ్ళు అవుతారు. అదే కొత్తలో అవుతారు కొత్త కదా. వాళ్ళు అవుతారు. ఈ స్ప్రే అక్కడ కూడా చేస్తాం కదా, అక్కడ కూడా అన్ని గ్రామాలు చూడండి. సో మనకి స్టాఫ్ ఉన్నారు కదా, స్టాఫ్ సరిపడా ఉంది. మెడిసిన్ మరి మెడిసిన్స్ ఇస్తాం మనం. ఉన్నాయా ఇక్కడ? చికెన్ గున్యాకి ఉన్నాయి సార్. క్రానిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎక్కువ పాజిటివ్ ప్లేట్లెట్స్ కూడా మనకి ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనకి ఈ ఉన్నాయి కదా సార్, మన కొత్తగా కట్టింది ఈ హెల్త్ క్యాంప్ సెంటర్ సార్, వాటిలో పారాసెటమాల్ లేదా డోలోనో పెయిన్ కిల్లర్స్ ఇవి వరకు ఉంచుతున్నారు. అంటే ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి వాళ్ళు అరేంజ్ చేసుకుంటాం. అవునవును. అంటే ఇక్కడ కొంచెం పెయిన్స్ వచ్చిన వాళ్ళు లేక తిరగలేని పరిస్థితిలో ఉన్నారు సార్. డోర్ టు డోర్ తిరిగేదాన్ని మెడిసిన్ ఇట్లా అని ఇచ్చి ప్రికాషన్ ఇస్తే తప్ప. Those who have got fevers. ఫీవర్స్ అయిపోయిన పెయిన్స్ వాళ్ళందరికీ కూడా ఓవరాల్ టాబ్లెట్స్ వేరే కాంబినేషన్ దగ్గర So I think it should be distributed. డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ పేరెంట్స్ అదొకటి ఎన్షూర్ చేయండి. KLP. స్టాప్ డయేరియా ప్రోగ్రామ్ కింద అంతే శానిటేషన్ చేయించమని చెప్పేసి ఎవరు చేస్తున్నారు? చెప్పేసాము. ఇచ్చాం సార్. ఫాలో చేస్తే వర్కర్స్ని కూడా ఎన్నమాని పెట్టాను మేడం, ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తే అది ఇన్స్ట్రక్షన్, లేకపోతే సొల్లు పురాణం, అంతే కదా. మొన్న కూడా మళ్ళీ మేము అట్లా కాదు కదా. కూడా ఇప్పుడు చెప్తున్నాం సార్. నేను మీరు ఇప్పుడు వచ్చాం 1 hour బ్యాక్ 2 hours బ్యాక్. విలేజెస్ హూ హ్యావ్ టు సర్టిఫై ఆర్ విట్నెస్, అంతే కదా. వాళ్ళు చెప్పుకోకుండా మన ఇద్దరు మాట్లాడుకుని నేను మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, ఈవో గారు ఎంత వేశారు, మీరేమో మందులు ఇచ్చారు, క్లాప్ మిత్రాలకి వెళ్ళిపోదాం. లేదు సార్. క్లాప్ మిత్రాలు ఇక్కడ పర్మనెంట్ గా ఇది వరకు జనవరి వరకు చేసేవారండి. SBM నుంచి 6,000 ఇచ్చేవారు సార్ క్లాప్ మిత్రాలకి. ఇప్పుడు SBM నుంచి ఇవ్వట్లేదు సార్. SBM ఫండ్స్ నుంచి ఇవ్వట్లేదు. పంచాయతీ ఫండ్స్ నుంచి ఈ మేము చేయలేకపోతున్నామని సమస్యలన్నిటి మూలంగా ప్రజల్ని జ్వరాన్ని ఎదుర్కోమని అనకూడదు. అందుకనే ఎన్నమార్లు అరే పెట్టి నమ్మని చేయించమని చేయించుకోవాలి కదా. చెప్పాను. ఇప్పుడు ఆ ట్యాంక్ చూడండి, వాల్వ్ మురుగు నీటిలో ఉంటే ఎట్లా ఉంటుంది? కామన్ సెన్స్ మన ఇంటి దగ్గర ఉంటే అదే ఊరుకుంటామా? సార్ చెప్పానండి అతను కూడా. అది కొంచెం మెరక్ చేయించాలి, టైట్ చేయించాలి, దానికి అమౌంట్ అవుతుంది, డీగా చేస్తాను. మీకు అమౌంట్ అయితే మాత్రం చెప్పాలి. ఏదో వచ్చామో పోయామో దీంట్లో కదా. అక్కడ ఇప్పుడు చెప్పాను, మీరు కూడా ఉన్నారు నేను కూడా కాబట్టి మీటింగ్ ఇప్పుడు పెడతాను సార్. ఈరోజు యూ ఆల్సో బి ప్రెసెంట్. ఓకే సార్. If any secretary does not respond, immediately remove him from here. ఓకే సార్. Give notice like that. ఓకే సార్. And talk to the collector also. ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే, ఎందుకంటే ఈ వర్షాకాలం సీజనల్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక చోట వచ్చినాయి అంటే అవి ఇమ్మీడియట్గా పక్క ఊర్లో కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఈ స్ప్రెడింగ్ ఈ డిసీజెస్ ఇవన్నీ కూడా. దోమలు మాత్రం మీరు ఇమ్మీడియట్గా కెమికల్ స్ప్రేయింగ్ అన్ని గ్రామాల్లో చేసినట్టు నాకు ఒక 10 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి. మీరు ఫీల్డ్ లెవెల్లో సైన్స్ కూడా చేయించుకోవాలి. ఫీల్డ్ లెవెల్లో సైన్స్ తీసుకోండి. పబ్లిక్ వాళ్ళందరినీ తీసేసి వేరే వాళ్ళని పెట్టి సెక్రటరీకి చెప్తానండి, ఇన్స్ట్రక్షన్స్ ఇప్పిస్తాను. మీరేమంటే వేరే వాళ్ళు ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు నాలాంటి వాళ్ళు ఎవరు చేయాలి? గవర్నమెంట్ నుంచి ఇవ్వలేదు సార్. అప్పటి వరకు ఏంటంటే అక్కడున్న మన పెయిడ్ వెంటెడ్ దీనిలో వైఎస్ఆర్ దానిలోనే డాక్టర్స్ ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అందువల్ల ఏంటంటే మనం అక్కడికి పిఎస్సీ షిఫ్ట్ చేయాలి. తర్వాత ఆల్రెడీ శాంక్షన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది దూరంగా ఉంది, పబ్లిక్ అప్రోచబుల్గా లేదు అంటారు. సో అది ఏదైనా వేరే ల్యాండ్ ఎలకేట్ చేసి 20-25 సెంట్స్ అవుతుంది సార్. అక్కడ మనం ప్రపోజల్ ఫ్రెష్గా పంపిస్తే, ఎందుకంటే ఆ ల్యాండ్లో కట్టడానికి టెండర్స్ పెట్టి లేదు, ఇంకా స్టార్ట్ కూడా కాదు. ఇప్పుడు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్స్ అది ఇచ్చారు కదా, సెంట్రల్ గవర్నమెంట్ క్లినిక్స్ అదే హెల్త్ అండ్ వెల్నెస్ సార్. అది హెల్త్ అండ్ 1 crore రూపీస్ పెట్టి ఇచ్చారు. అది ఓకే, అది స్టేట్ గవర్నమెంట్ వెల్నెస్ సెంటర్.
ఒక క్లినిక్ వైఎస్ఆర్ క్లినిక్ అని పేరు పెట్టారు. ఇప్పుడు మా విలేజ్ క్లినిక్ అంటే ఇది ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కింద ఓకే ఇక్కడేం శాంక్షన్ కలదా? శాంక్షన్ అయింది సార్, శాంక్షన్ అయింది కానీ ఆ టెండర్కి రావట్లేదు. అది ఇరిటేషన్ ఏరియాలో ఉంది, లో లైన్ ఏరియాలో ఉంది. ఇది పూర్తిగా కట్టాలంటే కట్టలేమని చెప్పి టెండర్ అయిపోతున్నారు. ఇంకో ప్లేస్ ఇస్తారా ఇంకెక్కడైనా మారుదాం? ఇది మార్చేసి చూపించండి. చాట్రాయి ఉంది కదండి, మేము తీసుకుంటాం ల్యాండ్ చనుగొండ నర్సరాబాద్ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సార్ ఆల్రెడీ అక్కడ చూసింది. ఇస్తే కనుక మనం ఈ స్ట్రక్చర్ ఫామ్ అయిన తర్వాత మిగిలిన పొజిషన్ ఇస్తాం. ఉందా మీకు ఇది ఫండ్స్ బిల్డింగ్ కట్టడానికి ఉంది సార్, ఉంది. ఉందా? టెండర్ పిలవాలి. సో విత్ ఇన్ 15 days మ్యాక్సిమం. ఎవరు ఎంఆర్ఓ గారు ఉన్నారా? సరే అంతా కూడా వెనక్కి తీసేస్తాం. గవర్నమెంట్ వెనక్కి తీసేస్తాం. ఫండ్ మీరు అక్కడ ఒక పిఎస్సి శాంక్షన్ అయింది. ఇక్కడ చంద్రబాబులో ఇంత ముందు ఇచ్చిన సైట్ ఏదైతే చూపించారో ఇట్ ఇస్ నాట్ ఫీజిబుల్. అదైతే ఇండియన్ డేట్ అవుతుంది. అందుకే నో బడీ ఇస్ కమింగ్ ఫార్వర్డ్. ఇమీడియట్ గా వీ నీడ్ 50 cents నియర్ టు హైవే అండ్ హ్యాబిటేషన్ ఉన్న చోట అప్రోచబుల్ గా ఈజీగా ఉండాలి. చెప్పండి ఫ్లైస్ ఎట్లా ఉన్నాయో మందులు ల్యాండ్ ఇది ల్యాండ్ ఇళ్ల స్థలం చేస్తారు. ఇళ్ల స్థలంలో ఏదో వాళ్ళు కట్టుకున్నారు. ఇది ఇమీడియట్ గా 10 days లో నాకు కావాలి. దొరుకుతాయా? ఫాలోఅప్ చేస్తారు. ఫాలోఅప్ చేసి నాకు 10 days లో ఇస్తే టెండర్